మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం రామాయణం పాత్రలు స్వభావాలు దానిలో రెండవ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా వాల్మీకి లేదా వాల్మీకి మహర్షి. ఈయన ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. ప్రతి నెలకి కూడా 30 రోజులు ఉంటాయి కదా. ఆ 30 రోజుల కాలాన్ని 2 పక్షాలుగా అంటే 15 రోజుల కాలంగా 2గా విభజిస్తారు. దాన్ని శుక్లపక్షం, కృష్ణపక్షం అని అంటారు. పక్షము అంటే 15 రోజుల కాలం అని అర్థం. ఇక్కడ వాల్మీకి ఎప్పుడు జన్మించారు? శుద్ధ పౌర్ణమి లేదా పూర్ణిమ, శుద్ధ పూర్ణిమ ఆ రోజున జన్మించారు. శుక్లపక్షము అంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా పౌర్ణమి వరకు ఉన్నటువంటి 15 రోజుల కాలాన్ని శుక్లపక్షం అంటారు. అంటే వెన్నెల రోజులు అన్నమాట. నెలవంక వచ్చి రాను రాను చంద్రబింబం పెద్దదిగా అయ్యి పూర్ణిమ వచ్చేసరికి పెద్ద చంద్రబింబం కనపడి మొత్తం వెన్నెల వ్యాపిస్తుంది. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి కాలాన్ని అంటే 15 రోజుల కాలాన్ని కృష్ణపక్షం అని అంటారు. అమావాస్య వచ్చేసరికి ఏమవుతుంది? మనకంతా చీకటి వ్యాపిస్తుంది అన్నమాట. వాల్మీకి జయంతినే గురు పూర్ణిమగా జరుపుకుంటాం. జయంతి అంటే పుట్టినరోజు అని అర్థం. వాల్మీకి అసలు పేరు అగ్నిశర్మ. ఈయనకి రత్నాకరుడు, లోహజంఘ, ప్రచేతసుడు అని కూడా పేర్లు ఉన్నాయని చెప్తారు. ఈయన ఒక ఋషి. ఈయన తపస్సు చేసుకునేటప్పుడు చుట్టూ చీమలు పుట్ట పెట్టినాయట. ఆ పుట్ట నుంచి బయటకు రావటం వలన వాల్మీకి అనే పేరు వచ్చింది. ఇక్కడ సంస్కృత భాషలో వల్మీకము అంటే పుట్ట అని అర్థం. పుట్ట నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అనే పేరు వచ్చింది. ద్విపద సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకం వాల్మీకి మహర్షి నోటి నుండి అప్రయత్నంగా వచ్చినటువంటి మా నిషాద ప్రతిష్టాం అనే శ్లోకం. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి శ్లోకం. వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆది కావ్యమని, వాల్మీకిని ఆది కవి అని గౌరవిస్తారు. అంటే మరి మొట్టమొదటి శ్లోకం ఆయనే రచించాడు కాబట్టి ఆయన ఆది కవి అయ్యారు. ఆది కావ్యం రామాయణం. అంతకుముందు ఎలాంటివి గ్రంథాలు రాలేదు, కావ్యాలు రచించబడలేదు. అందుకని రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు. తరువాత హనుమంతుడు లేదా ఆంజనేయుడు. ఈయన అంజన వాయుదేవుల యొక్క కుమారుడు. శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడైన సేవకుడు. అంటే చాలా చాలా ఇష్టమైనటువంటి సేవకుడు. సూక్ష్మగ్రాహి. మనం కొంచెం చెప్పినా సరే ఎక్కువ అర్థం చేసుకోగలిగినటువంటి సూక్ష్మగ్రాహి. సుగ్రీవుని మంత్రి, శ్రీరామదూత, సూర్యునికి శిష్యుడు, మహాబలవంతుడు, బుద్ధిబలం, వాక్చాతుర్యం కలవాడు. వాక్చాతుర్యం అంటే ఏమిటి? చక్కగా ఎదుటివారికి అర్థమయ్యేలాగా స్పష్టంగా దోషరహితంగా మాట్లాడటం అన్నమాట. రామలక్ష్మణులకు సుగ్రీవునికి స్నేహాన్ని కుదిర్చాడు. సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతమ్మ జాడను కనుగొన్నాడు. సీతమ్మ ఎక్కడుందో తెలుసుకున్నాడనమాట. వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివినవాడు. సీతమ్మ ఉన్న అశోకవనాన్ని తప్ప లంకనంతా కాల్చేశాడు. లక్ష్మణుని ప్రాణాలను కాపాడినవాడు. తన ముష్టిఘాతాలతో రావణుడు మూలపడేలాగా చేసినవాడు. ముష్టిఘాతాలు అంటే పిడికిలి బిగించి కొట్టేటటువంటి దెబ్బలు. అసాధ్యమైన పనిని కూడా సాధించగల సమర్థుడు. నువ్వు ఏ పనన్నా చెప్పు, దాన్ని చక్కగా చేసుకురావటం ఆయనకున్నటువంటి సమర్థత. రామ రావణ యుద్ధంలో శ్రీరాముని విజయానికి కారణమైనవాడు హనుమంతుడు. తరువాతి పాత్ర సీత. ఈవిడ మిథిలా నగరానికి ప్రభువైనటువంటి జనక మహారాజు ఒకసారి
యజ్ఞభూమిని దున్నిస్తున్నప్పుడు ఆ భూమిలోనున్నటువంటి ఒక పెట్టెలో దొరికింది. శివుని విల్లు విరిచినటువంటి శ్రీరాముడిని వివాహం ఆడింది, పెళ్లి చేసుకుందన్నమాట. గొప్ప సాధ్వీమణి, భర్త వెంట అడవులకు వెళ్ళిన మహాపతివ్రత. ఎవరైనా కష్టాలు కొని తెచ్చుకోరు కదా. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా చిన్న కష్టానికి కూడా తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. అలాంటిది పెళ్ళైన కొత్తలోనే భర్త వెంట అడవులకు వెళ్ళినటువంటి మహాపతివ్రత. కష్ట సుఖాలలో భర్త వెంటే ఉన్నటువంటి ఆదర్శవంతురాలు. అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య నివసించినటువంటి ధైర్యశాలి, అనేక రకాలుగా బాధలు పడినా ఓర్పు వహించిన సహనశీలి, ఎంతో సహనం వహించినటువంటి స్త్రీమూర్తి. ఉత్తమ ఇల్లాలు అంటే ఉత్తమురాలైనటువంటి భార్య అని అర్థం. అందుకే ఎవరైనా మంచి జంటను చూసినప్పుడు సీతారాముల్లా ఉన్నారు అని అంటారు. త్రిజట స్వభావం. ఈవిడ విభీషణుని కూతురు. లంక యందు సీతాదేవికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీ. మంచి గుణములు కలది. సీతను బెదిరిస్తున్నటువంటి ఇతర రాక్షస స్త్రీలను మందలించింది. అధర్మపరుడైన రావణునికి పతనం తప్పదని, రామునికి జయం కలుగుతుందని తన కళ ద్వారా ముందే తెలుసుకుని సీతాదేవి కోరిక సిద్ధిస్తుందని చెప్పింది. ఈ త్రిజట రావణాసురుడికి ఏమవుతుంది? తమ్ముడి కూతురు అవుతుంది. త్రిజటికి రావణాసురుడు పెదనాన్న అవుతాడు. అయినా సరే అధర్మం ప్రక్కన ఉన్నాడు కాబట్టి రావణునికి పతనం తప్పదు, అంటే ఖచ్చితంగా నాశనం అవుతాడు అని చెప్పిందిట. సీతకు ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చింది. చాలా ఓదార్చింది సీతమ్మ తల్లిని. ఆవిడికి ధైర్యం కలిగేలాగా మాట్లాడింది. రాక్షసులనే గంజాయి వనంలో తులసి మొక్క లాంటి ఉత్తమ స్త్రీ త్రిజట. రావణుడు లేదా రావణాసురుడు, ఇతను విశ్రవసుడు, కైకసి ఈ దంపతుల యొక్క కుమారుడు. గొప్ప శివభక్తుడు. లంకా నగరానికి రాజు. రాక్షసుడు. మహాయోధుడు అంటే గొప్ప వీరుడు అన్నమాట. సోదరి శూర్పణఖ మాటలకు ప్రభావితమయ్యి సీతాదేవిని అపహరించి తీసుకుని వచ్చి అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య బంధించాడు. ఎంతటి భక్తుడైనా, ఎంతటి బలవంతుడైనా సరే ప్రయోజనమేమీ లేదు. ఎందుకని? అధర్మాన్ని ఆచరించాడు. అన్నీ తెలుసు, ఏది ధర్మం ఏది అధర్మం అనేది తెలుసు. అయినా సరే అధర్మాన్ని మాత్రమే ఆచరించాడు. స్త్రీ వ్యామోహం కలవాడు. సీతను చెరబట్టాడు అంటే బంధించాడు. సమూలంగా నాశనమైనాడు అంటే వంశం అనేదే లేకుండా మొత్తం అందరూ కూడా మరణించారు. భార్య మండోదరి మాత్రమే జీవించి ఉంది. తమ్ముడు విభీషణుడు ధర్మం పక్షాన నిలిచాడు కాబట్టి, రాముడి వైపుకి వెళ్ళిపోయాడు కాబట్టి అతను, ఆయన కూతురు ఇద్దరు బ్రతికి ఉన్నారు. అలాగే రావణాసురుడి భార్య మండోదరి కూడా బ్రతికి ఉంది. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో మరణించారు. ఇంద్రజిత్తు, ఇతను రావణాసురుని కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుడిని ఓడించడం వలన ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది. రామరావణ యుద్ధంలో అంగదుని చేతిలో ఓడిపోయాడు. కపట యుద్ధం చేసి రామలక్ష్మణులను నాగాస్త్రంతో బంధించాడు. గొప్ప విలుకాడైనప్పటికీ తొందరపాటు స్వభావం కలిగినవాడు. విలుకాడు అంటే ఏంటి? విలువిద్య, బాణాలు వేసే విద్య బాగా వచ్చినవాడు. మూర్ఛపోయిన రామలక్ష్మణులను మరణించారని చెప్పాడు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయటానికి మాయా సీతను సంహరించాడు. సీతమ్మ తల్లిని కాకుండా సీతమ్మ తల్లిలాగా ఉండేటటువంటి ఒక విగ్రహాన్ని ఖండించాడు. తల్లిదండ్రులన్న భక్తి శ్రద్ధలు కలవాడు. ఎన్ని చెడ్డ గుణాలున్నా సరే తల్లిదండ్రులను మాత్రం గౌరవించేవాడు. లక్ష్మణుని చేతిలో మరణించాడు. యుద్ధం జరిగేటప్పుడు
లక్ష్మణుని చేతిలో మరణించాడు. ఎవరు? మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు. తరువాతి పాత్ర తాటక. ఈమె యక్షరాజు అయినటువంటి సుకేతుని కుమార్తె. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగినటువంటిది. ఈమె ఒక యక్షిణి, సునందుని భార్య. ఈమె కుమారులు మారీచుడు, సుబాహుడు. ఈమె మంచి రూపవతి, అంటే అందగత్తె అన్నమాట, సౌందర్యవంతురాలు. కామరూప విద్య తెలిసినది. కోరిన రూపాన్ని పొందేటటువంటి విద్య ఈ తాటకకి తెలుసు. అగస్త్య మహర్షిని హింసించటం వలన ఆయన శాప కారణంగా వికృతమైనటువంటి ఆకారాన్ని పొందింది. సిద్ధాశ్రమం చుట్టుపక్కల ఉన్న జనపదాలను, అంటే పల్లెటూర్లను తన కుమారులతో కలిసి నాశనం చేసేది, అంటే ధ్వంసం చేసేది. చివరికి విశ్వామిత్రుని ప్రోద్బలంతో రాముని చేతిలో మరణించినది. రావణాసురునికి అమ్మమ్మ అవుతుంది. జనక మహారాజు. ఈయన మిథిలా నగరానికి రాజు. సీతాదేవి యొక్క తండ్రి. పరమ ధార్మికుడు, అంటే చాలా మంచివాడు, ధర్మబద్ధంగా జీవించేవాడు. జనకుని వద్ద ఉన్న శివధనుసును ఎక్కుపెట్టిన వారికే సీతనిచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. సీతా స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. శివధనుస్సును విరిచిన శ్రీరామునికి సీతను, లక్ష్మణునికి ఊర్మిళను, తన తమ్ముడైనటువంటి కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం జరిపించాడు. వశిష్ఠుడు. ఈయన తపశ్శక్తి సంపన్నుడు. సూర్యవంశపు రాజుల యొక్క కులగురువు. దశరథునికి ఇంటి పురోహితుడు. యజ్ఞయాగాదులను చేయించేవాడు. బ్రహ్మర్షి. పరమ పతివ్రత అయిన అరుంధతికి భర్త. దశరథునికి ధర్మ సందేహాలను తీర్చేవాడు. శ్రీరామునికి కర్తవ్యబోధ చేసేవాడు. యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపమని దశరథునకు చెప్పినవాడు వశిష్ఠుడు. వివాహ సమయంలో కొత్త దంపతులకి అరుంధతి నక్షత్రాన్ని చూడండి అని అంటారు కదా, ఆ అరుంధతే ఈ అరుంధతి, వశిష్ఠుని భార్య. తర్వాత శబరి. ఈవిడ మతంగ మహర్షి ఆశ్రమంలో నివసించేటటువంటి ఒక సన్యాసిని. శ్రీరామ భక్తురాలు, తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు, అంటే జ్ఞానంలోనూ వయసులోనూ చాలా పెద్దది, గొప్పది అని అర్థం. రామలక్ష్మణులు పంపా సరస్సు ఉన్న ప్రాంతంలోని శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శ్రీరామ దర్శనంతో శబరి ఎంతో సంతోషించింది. ఎప్పటి నుంచో రామదర్శనం కోసమే ప్రాణాలను నిలబెట్టుకున్నటువంటి శబరి శ్రీరామ దర్శనంతో చాలా సంబరపడిపోయి సంతోషపడింది. పంపా తీరంలో ఉండేటటువంటి పండ్లను శ్రీరాముడికి భక్తితో సమర్పించింది. రామదర్శనంతో తన జన్మ ధన్యమైంది అని భావించింది. శ్రీరాముని అనుమతితో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి స్వర్గలోకానికి వెళ్ళింది శబరి. తరువాత జటాయువు. జటాయువు అనేది ఒక బలిష్టమైనటువంటి పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు, దశరథునికి మిత్రుడు లేదా స్నేహితుడు. శ్రీరాముడు జటాయువునకు సీతాదేవి యొక్క సంరక్షణ బాధ్యతలు అప్పగించాడు. అంటే ఆవిడని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బాధ్యతని అప్పగించాడు. రావణుడు సీతను అపహరించుకుపోతుంటే తన శక్తి కొద్దీ పోరాడాడు. రావణాసురునితో యుద్ధం చేయటం అంటే మాటలా? అయినా సరే ఈ జటాయువు తనకి శక్తి ఉన్నంత వరకు రావణాసురునితో పోరాటం చేసింది. చివరికి రావణాసురుడు ఏం చేశాడు? ఆ పక్షి రెక్కలను ఖండించగా గాయాల పాలయ్యాడు. మొత్తం ఒళ్ళంతా కూడా గాయాలయ్యి రక్తం కారుతుంటే ఎగరలేని పరిస్థితిలో కింద పడిపోయాడు. శ్రీరాముని చేతిలో కన్నుమూసి దహన సంస్కారాలు చేయించుకున్నటువంటి అదృష్టవంతుడు జటాయువు. తనకు అప్పగించిన పనిలో ప్రాణాలను సైతం పోగొట్టుకున్నటువంటి వీరుడు జటాయువు. పరీక్షల్లో రాసేటప్పుడు
మొత్తం ఇలా పేరాలాగా కాకుండా ముఖ్యాంశాలుగా ఒకదాని కింద ఒకటి వాక్యాలు రాయండి. మంచి మార్కులు పడతాయి. విన్నారు కదా, రామాయణం 2వ భాగంలోని పాత్రలు, స్వభావాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.